నమస్కారం సార్. సార్ మనకి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది తెగ వైరల్ అయిపోతుంది సార్. అది కూడా తెలిసిందే మీకు కూడా. ఎస్టర్డే రోజు మంగ్లీ బర్త్డే పార్టీలోని గంజాయి తీసుకున్నట్లు అని చెప్పేసి ఈ న్యూస్ అనేది మనకి సోషల్ మీడియాలో తెగ హల్చల్ అయిపోయింది. అలాగే ఏంటంటే ఆ బర్త్డే పార్టీలోని 40 మెంబర్స్కి టెస్ట్ చేస్తే అందులో 15 మెంబర్స్కి పాజిటివ్ అని వచ్చింది అని చెప్పేసి న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మార్నింగ్ మంగ్లీ గారు ఒక వీడియో అనేది రివీల్ చేశారు. సో ఏదైనా పార్టీ చేసుకుంటున్నామన్నా కానీ లేదంటే ఏదొక ఫంక్షన్ చేసుకుంటున్నామన్నా కానీ సో పర్మిషన్ తీసుకోవాలి అన్న సంగతి నాకేం తెలియదు అన్నట్లు ఒక వీడియో అయితే రివీల్ చేశారు సార్. నిజంగా ఆ బర్త్డే పార్టీలో గంజాయి తీసుకున్నారు అంటారా సార్? అంటే బయట తీసుకుని వచ్చి ఉండొచ్చు ఒకటి, లేదా కొన్ని దొరికినాయి అంటున్నారు. అంతమందికి ఇప్పుడు 15 మందికి 17 మందికి పాజిటివ్ వచ్చిందంటే రిపోర్టు అక్కడ ఉన్నట్టే కదా. అంటే మంగ్లీ గారు వీడియోలో ఏమని చెప్పారంటే సార్, అందరికీ టెస్ట్ చేస్తే ఒక్కరికి మాత్రానికే పాజిటివ్ వచ్చింది, అతను కూడా బయట తీసుకొని వచ్చారు అనేసి అయితే చెప్తున్నారు. బట్ మనకి న్యూస్లో వచ్చేసి ఏంటంటే సార్ 40 మెంబర్స్కి టెస్ట్ చేస్తే 15 మెంబర్స్కి పాజిటివ్ అని వచ్చింది అని చెప్పేసి అని చెప్తున్నారు సార్. మరి ఏది నిజం అంటారు? ఇప్పుడు పోలీసులు తలుచుకుంటే ఇప్పుడు ఏదైనా చేయొచ్చు, వాళ్ళకేం ప్రత్యేకంగా మంగ్లీ అంటే కోపమే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సాధారణంగా చేవెళ్లలో త్రిపుర అనే రిసార్ట్స్లో జరిగింది పార్టీ. అసలు సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు ఈ పరిచయాల కోసమో లేకపోతే ఏంటో కానీ రిలేషన్స్ వదులుకోలేక పార్టీల పేరుతో ఇస్తూ ఉంటారు. దాదాపు అందరూ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే మంగ్లీ కూడా ఏర్పాటు చేసి ఉండొచ్చు పార్టీ. ఎందుకంటే అమ్మాయి మంచి సింగర్గా పేరు వచ్చింది, సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది, గతంలో కూడా సినిమాల్లో హీరోయిన్గా కూడా చేసింది. కానీ తక్కువ సినిమాలు అని కూడా అది చేసింది. సర్వసాధారణంగా ఎవరైనా ఇస్తూ ఉంటారు, మనం కూడా పార్టీలకి పెట్టుకుంటాం. పర్సన్సే బర్త్డే వచ్చిందంటే ఒక చిన్న పార్టీ లాంటిది అరేంజ్ చేస్తూ ఉంటారు. రిసార్ట్లో ఎంపిక చేసుకుందంటే గ్రాండ్గా ఇద్దాం అనుకుని ఏర్పాటు చేసినట్టు ఉంది. సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ కొంచెం గ్రాండ్గానే అనుకుంటారు సార్. అక్కడ డ్రగ్స్ దొరికినాయా, గంజాయి దొరికిందా? ఎందుకంటే అవి దొరికితేనే ఆ కేసు బలంగా పడుతుంది. అట్లా కాకుండా లిక్కర్తో ఉంటే పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు విదేశీ మద్యం తెచ్చుకుంటే కేసు రాస్తారా, స్వదేశీ మద్యం అయితే కేసు రాయరని లేదు. మద్యం పరంగా నాకు తెలిసి అట్లా కేసులే ఉండవు. మద్యం తాగి డ్రైవ్ చేసుకుంటే కేసులు బుక్ చేస్తారు. కానీ కాకపోతే డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాడి ఉంటే మాత్రం కంపల్సరీగా అది పెద్ద కేసు అవుద్ది. ఒకళ్ళైతే పర్లేదు, ఎందుకంటే బయట తీసుకుని వచ్చేయడని చెప్తారు, ఏదో చేసుకుంటారు. లేదా వచ్చిన వాళ్ళు 2-3 కలిసి అక్కడిని బయట నుంచి తీసుకుని వచ్చి పార్టిసిపేట్ చేసినా కానీ ఇబ్బంది. కాకపోతే పోలీసులు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడు ఈ సమస్య మొదలైంది. దానికి కారణం ఏంటంటే సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ పెట్టుకోవడం, డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లాగే అది రేవ్ పార్టీ లాగా పబ్లిక్ బయటకు వస్తే అది వేరు. ఇది రేవ్ పార్టీ కాదు, బర్త్డే పార్టీ అని చెప్పి ఆవిడ రిలీజ్ చేసింది కాబట్టి ఇది బర్త్డే పార్టీనే అనుకోవాలి, రేవ్ పార్టీ కాదు. అంటే అక్కడ మంగ్లీ గారు కూడా చెప్పారు సార్, గంజాయి లాంటివి తీసుకోవడం అంటే నా పేరెంట్స్ ఉన్నారు, నా పేరెంట్స్తో కలిసి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను, సో నా పేరెంట్స్ని పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తానా అని చెప్పేసి అని కూడా ఒక మాట అన్నారు సార్. అదే ఇప్పుడు అదే బర్త్డే పార్టీ ఇక్కడ హోటల్లోనే ఎక్కడ పెట్టుంటే ఏ గొడవ వచ్చినది కాదు. ఏమవుద్దంటే పల్లెటూళ్ళు వెళ్ళిపోయి రిసార్ట్స్కి వెళ్ళిపోయి చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే పోలీసు కూడా దాని మీద ఫోకస్ పెడతారు. ఇప్పుడు మన పక్కనే హోటల్లోనో ఇక్కడ పార్టీలు జరుగుతూ ఉంటాయి, అక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అక్కడికి ఎంటర్ కారు పోలీసులు. పెద్ద హోటల్స్లోనూ ఇది జరిగితే ఎంటర్ కారు. కాకపోతే బయట రిసార్ట్స్లో అడిగేసరికి మాకు పర్మిషన్ తీసుకోవాలి అంటారు. ఇప్పుడు పర్మిషన్ దేనికి తీసుకోవాలంటే మ్యూజిక్ సిస్టమ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి న్యూసెన్స్ కేసు, డిస్టర్బెన్స్ అవుతుంది. అది పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తారా లేదా తెలియదు, చేస్తేనే సాధారణంగా రావాలి వాళ్ళు. మరి చేయకపోయినా వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చి బుక్ చేసి ఉండొచ్చు. ఏదేమైనా కానీ బర్త్డే పార్టీలు చేసుకునే వాళ్ళకి ఇది ఒక కనువిప్పుగా మనం భావించాలి. ఇక ముందు ఎవరైనా బర్త్డే పార్టీ చేసుకోవాలంటే ఈ స్థాయిలో చేసుకోవాలంటే కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలనేది పోలీస్ పర్మిషన్. సో మీరు చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరికి తెలియాలి, బర్త్డే పార్టీస్ లాంటివి సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్స్ ఎవరైనా నార్మల్ పీపుల్స్ అయినా కానీ సో ఏదైనా పార్టీ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టు ఒక అవగాహన అయితే వస్తుంది సార్. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అది మరి ఆ స్థాయిలో పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఆ అమ్మాయి కాకుండా బిగ్ బాస్ దివి వైద్య ఆ అమ్మాయి కూడా నేను వెళ్ళాను. ఆ అమ్మాయి ఇప్పుడు నేను వెళ్ళానని చెప్తున్నా, అమ్మాయికి నేను వెళ్ళలేదని చెప్పట్లా. దివ్య వైద్య కూడా నా కెరీర్ ఇది అవుతుంది, నా గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయని చెప్పి. అలాగే రచ్చరవి అయితే అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే దాంట్లో కొంతమంది ఈ తరహాలో మంగ్లీ ఎలాగో ఒక సెలబ్రిటీ అనుకుంటుందో ఆ తరహాలో కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. తన పరిచయస్తులందరూ సినిమా ఫీల్డ్ వాళ్ళు, మీడియా ఫీల్డ్ వాళ్ళు, లేకపోతే ఇట్లాంటివి కదా ఈవెంట్స్ చేసేవాళ్ళు కదా, షోలు చేసేవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళని పిలిచే ఉండొచ్చు. మరి వాళ్ళలో ఇంకా ఎవరెవరు ఉన్నారని పేర్లు బయటికి రాలా. ఆ పేర్లు బయటకు వస్తే ఆ పేర్లు బయటకు వచ్చి ఎవరెవరికి రక్తంలో ఈ గంజాయి ఆనవాళ్ళు ఉన్నాయో వాళ్ళందరి మీద కేసులు బుక్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మనం పార్టీలకు బయటికి వెళ్తున్నామంటే
మన అమాయకులమైనా కావచ్చు కానీ మన మీద కేసు బుక్ అయిపోద్ది, జాగ్రత్త పడాల్సిందే. పిలిచారు కదా అని చెప్పి గ్రాండ్గా మనం ఊగేసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఎగేసుకుంటూ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అక్కడ ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు జేబులు పెట్టి తెచ్చుకుని కూడా ఇవ్వచ్చు పార్టీలు, లేదా ఈ పార్టీని అబాస్పోలు చేయడం కోసం మన శత్రువులు కూడా ఎంటర్ అయిపోయి మన శత్రువులు కూడా చేసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు తనకి తెలియకపోవచ్చు, తను చెక్ చేయించుకుని పంపించడం అని భావ్యం కాదు కదా. వాళ్ళు గెస్టులు కాబట్టి ఎవరిని చెక్ చేయరు, అట్లా కూడా జరగచ్చు. ఏదేమైనా పార్టీలకి పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఏదైనా పార్టీకి ఇస్తున్నారు వెళ్ళిపోతామంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి ఏంటనేది చూసుకోవాల్సిందే. ఇప్పుడు దివి అనే ఆవిడ కూడా వెళ్ళి ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసిందంటే, వీడియో పెట్టిందంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మరి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆ అందరిలో ఉంటే తన మీద కూడా పడుతుందంటే, ఇప్పుడు తాటి చెట్టు కింద నుంచుని నేను పాలు తాగుతున్నానంటే కళ్ళు తాగావని అంటారు అంటారు కానీ నేను పాలు తాగాను అనుకోరు. సో మొత్తానికైతే పార్టీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదో పిలిచారో పెద్ద స్టార్స్ పార్టీ ఇస్తున్నారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.